హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ మీ ఏపీ ఫైబర్ నెట్ యొక్క వైఫై పాస్వర్డ్‌ని ఎలా చేంజ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దీనికోసం మీకు ఎటువంటి యూజర్ ఐడీ అండ్ పాస్వర్డ్ అయితే అవసరం లేదు. జస్ట్ మీ మొబైల్‌లోనే మనం ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు వైఫై పాస్వర్డ్‌ని. సో అది ఎలానో మీకు లైవ్‌లో అయితే చేంజ్ చేసి చూపిస్తాను. సో మీ డివైస్‌లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అక్కడ సెర్చ్‌లో ఏపీ ఫైబర్ రూటర్ లాగిన్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేయగానే వచ్చిన ఫస్ట్ వెబ్‌సైట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో మీకు ఈ వెబ్‌సైట్ లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి కూడా క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు లాగిన్ అయితే అవ్వాలి. సో లాగిన్ అయ్యే ముందు మీరు ఏదైతే వైఫై పాస్వర్డ్ ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ వైఫై అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ చూసుకుంటే గానీ సో నేను వైఫై అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. సో నేను ఇక్కడ ఏపీ ఫైబర్ నెట్ అయితే కనెక్ట్ చేసుకున్నాను. సో కనెక్ట్ చేసుకొని ఈ వెబ్సైట్ ని అయితే ఓపెన్ చేశాను. అండ్ ఇక్కడ మీరు లాగిన్ అయితే అవ్వాలి. సో దీనికోసం మీకు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ బై డిఫాల్ట్ అందరికి సేమ్ అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే గానీ యూజర్ ఐడి వచ్చేసి అడ్మిన్ అనమాట అండ్ పాస్వర్డ్ వచ్చేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో నేను పాస్వర్డ్ ని కాపీ చేసుకుంటున్నాను. సో కాపీ చేసుకొని ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసి ఇక్కడ పాస్వర్డ్ దగ్గర అయితే పేస్ట్ చేస్తాను అండ్ యూజర్ ఐడి దగ్గర నేను అడ్మిన్ అని చెప్పి టైప్ చేసి లాగిన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు వెబ్సైట్ ని యూజ్ చేస్తున్నారు అంటే మీరు ఏదైతే వైఫై పాస్వర్డ్ ని చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ వైఫై ని కనెక్ట్ చేసుకుంటేనే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనం వైఫై పాస్వర్డ్ ని చేంజ్ చేయాలంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లోని వైఫై సెటప్ అని చెప్పి ఉంటుంది. దీని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ వైఫై సెట్టింగ్స్ అని చెప్పి ఉంటుంది. దీని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ కావాల్సిన మనం వైఫై నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూసుకుంటే గానీ ప్రీవియస్ గా నాకు ఈ నేమ్ అయితే ఉంది. సో నేను నేమ్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం పాస్వర్డ్ ని చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి ప్రీ షేర్డ్ కీ అని చెప్పి ఉంటుంది. దీన్ని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ప్రీవియస్ గా ఏ పాస్వర్డ్ అయితే ఉంటుందో ఆ పాస్వర్డ్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని రిమూవ్ చేసి మీరు ఏదైతే పాస్వర్డ్ సెట్ చేయాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో వన్స్ ఎంటర్ చేసుకున్నాక కింద మనకి అప్లై అని చెప్పి ఉంటుంది. దీని అయితే క్లిక్ చేసుకుంటే మనకి వైఫై అనేది డిస్కనెక్ట్ అవుతుంది. అంటే మీకు వైఫై పాస్వర్డ్ అనేది చేంజ్ అయింది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు నాకు వెంటనే వైఫై అనేది డిస్కనెక్ట్ అయితే అయ్యింది. సో మళ్ళీ నేను ఆ వైఫై అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూసుకుంటే గానీ ఏపీ ఫైబర్ నెట్ అయితే నాకు కనెక్ట్ అయ్యి లేదు. సో దీన్ని క్లిక్ చేసుకొని నేను ఏదైతే చేంజ్ చేసానో ఆ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసి కనెక్ట్ మీద క్లిక్ చేయగానే నాకు ఆ వైఫై అనేది కనెక్ట్ అయ్యింది. సో వీడియో అయితే ఇంతగా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే గానీ కామెంట్ చేయండి. వీడియో గానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.